డెఫినెట్ గా అయితే సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు సెషన్ 2 కు ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయినా, ఆల్రెడీ సెషన్ 1 రాసినటువంటి స్టూడెంట్స్ అయినా సరే కొంత హోప్ అయితే పెట్టుకోండి. మీరు మీ హార్డ్ వర్క్ మీరు చేయండి, మీకు డెఫినెట్ గా సీట్లు అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి పర్సెంటేజ్ తో కూడా సీట్ రాదేమో అని చెప్పేసి మీరైతే పార్టిసిపేట్ చేయకుండా ఉండకండి, ఓకేనా? అండ్ రేపు రానున్నటువంటి జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ లో కూడా బిగ్ చేంజెస్ అయితే తీసుకురావడానికి అయితే ఎన్టీఏ ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ రౌండ్ ఉండడం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారనేటువంటి వాదన కూడా ఉండింది. చాలా మందికి ఆ రౌండ్స్ ఎలా జరుగుతాయి, ఏ రౌండ్ లో సీట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రీజ్ ఏంటి, ఫ్లోట్ ఏంటి, స్లైడ్ ఏంటి, ఈ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సీట్లు పోతాయి. అసలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట. సో మెంటర్షిప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఇలాంటివి తెలుస్తాయి. సో కొంతమంది ఏమో 1000 రూపాయలు 2000 రూపాయలు కాడ మెంటర్షిప్ కోసం ఆలోచించి లక్షలు వెచ్చించి చదువుతారు. కానీ బట్ ఈ 1000-2000 రూపాయల కాడ వెనకాడటం వల్ల స్టూడెంట్స్ కి చాలా నష్టం జరుగుతుంది అనమాట. సో అలాంటివి కూడా ఎన్టీఏ అయితే ఏది నష్టం విషయంలో ఎక్కువ రౌండ్ ఉండటం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారనేటువంటి కాన్సెప్ట్ లో కూడా థింక్ చేస్తుంది. అసలు యాక్చువల్ గా 2023 వరకు 6 రౌండ్లు ఉండేవి, 2024లో 5 రౌండ్లకు వచ్చింది. ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ 5 రౌండ్లే అనమాట. ఇప్పుడు వచ్చేసి 4 రౌండ్లకి చేస్తారంటే ప్రతిపాదన కూడా ఉండింది. సో కాబట్టి తక్కువ టైంలోనూ కూడా అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి గైడెన్స్ తీసుకొని మీరైతే జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు. మెంటర్షిప్ కావాలంటే మాత్రం నన్ను సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి మీరు డీటెయిల్స్ పెట్టండి. దాన్ని బట్టి మీరైతే నాతో మాట్లాడొచ్చు. ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు అనేది అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియోలో ఎన్ఐటి ఐఐటీల్లో రానున్నటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో మరిన్ని సీట్లు పెంచడానికి అవకాశం ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో దాదాపు 15,000 సీట్లు అయితే పెంచేదానికి అవకాశం ఉంది. ఈ విషయంతో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే మంచి సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే సీట్ రానటువంటి విద్యార్థులు, ప్రజెంట్ ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారం ఎవరికైతే సీట్ రాలేదో బట్ ఈసారి సీట్లు వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. ఇన్ని సీట్లు పెంచినట్లయితే డెఫినెట్ గా ఎవరైతే ఎన్ఐటి ఐఐటీస్ లో చదవాలనేటువంటి డ్రీమ్ ఉంటుందో ఆ స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ అయితే నెరవేరుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. అండ్ మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ లోపల అయితే వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్ఐటీలు ఐఐటీల్లో మీకు పెరగనున్నటువంటి సీట్లు ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలో ఐఐటీలు ఉన్నాయి. కేంద్రానికి ప్రతిపాదనలు పంపై సానుకూలంగా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. సో దీన్ని బట్టి అయితే మనకి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ క్లియర్ గా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు పెంచుతున్నారు అనేది కూడా క్లియర్ గా వస్తుంది. దానికి సంబంధించిన విషయం కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15,000, ఐఐటీలో 5,000, ఎన్ఐటీలో 10,000 సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. సో ఆల్రెడీ ఎన్ఐటీస్ లో మీకు తెలుసు 23,000, 24,000 సంథింగ్ సీట్లు అయితే ఉన్నాయి. దానికి ఒక 10,000 పెంచితే 33,000 సీట్లు అయిపోతాయి. దాదాపు 35,000 వరకు కూడా పెరగొచ్చు. అండ్ దెన్ ఐఐటీస్ లో మీకు తెలుసు 17,700 వరకు సీట్లు ఉన్నాయి. ఇంకా మీకు 5,000 సీట్లు పెరిగితే 23,000 వరకు అది కూడా పెరుగుతుంది. సో ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుందనమాట. దీంతో పాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. సో మీరు చూస్తే సీట్ వచ్చే వాళ్ళైనా రాని వాళ్ళైనా సరే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ మాత్రమే పెడతారు. ఓకే, దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్ లోనే కౌన్సిలింగ్ లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. ఇది ఐఐటీస్ సంబంధించి చెప్తున్నాడు అనమాట. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని త్వరలో నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. ఓకే, సో ఇదే జరిగితే ఐఐటీలు ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఓకే, డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సులో కనీసం 4,000 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది మంచి విషయం. ప్రస్తుతం ఐఐటీలో మొత్తం 17,000 సీట్లు ఉన్నాయి. 17,700 వరకు సీట్లు అయితే ఉన్నాయి. సో యాక్చువల్గా మొన్న మనం కేంద్రం ప్రకటించినటువంటి ఇయర్లీ బడ్జెట్ లో కూడా, వార్షిక బడ్జెట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు దాదాపు 10,000 సీట్లు అయితే ఐఐటీలో పెంచుతున్నామని చెప్పేసి, అది కూడా దశల వారీగా పెంచుతామని చెప్పేసి అన్నారు. అది కూడా ఏంటి 2014 తర్వాత
ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే పెంచుతారనమాట. సో లైక్ ఐఐటి తిరుపతి కావచ్చు, పాలక్కడ్ కావచ్చు, తర్వాత జమ్మూ కాశ్మీర్ కావచ్చు, నెక్స్ట్ ధార్వాడ్ కావచ్చు, సో ఈ తర్వాత బిలాయ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే న్యూ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటిలలో సీట్లు పెంచుదామని చూస్తున్నారు అనమాట. ఎందుకని న్యూ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్లు ఎక్కువ పెంచితే ఆటోమేటిక్గా దాని వైపు స్టూడెంట్స్ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వాటికి కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే అది లోవర్ ఐఐటీస్ అని కానీ తక్కువ సీట్లు ఉండటం వల్ల కొంత ఎవరు వదిలేసినటువంటి సీట్లలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండింది అనమాట. సో ఐఐటి హైదరాబాద్ లేదా ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే అటువంటి వాటికి ఉన్నటువంటి డిమాండ్ అయితే వాటికి ఉండదు కదా. సో ఇప్పుడు సీట్లు పెంచారనుకోండి, సో లాస్ట్ ఆప్షన్ గానైనా ది మెరిట్ స్టూడెంట్స్ అయితే పెట్టుకుంటారు కాబట్టి డెఫినెట్ గా అక్కడ కొంత బూస్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఉద్దేశంతో గ్రాడ్యువల్ గా 10,000 సీట్లు పెంచుతామని నిర్మలా సీతారామన్ గారు పెంచారు. మరి దానికి దీనికి లింక్ ఏమైనా ఉందేమో మనం రానున్న రోజులు అయితే చెక్ చేయొచ్చు అనమాట. సీటు అక్కడే కావాలి. జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ పొందిన వారు బాంబే ఐఐటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓకే, అందువల్ల సీట్లు పెంపుకు కేంద్రం అంగీకరిస్తే బాంబే ఐఐటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వీలుంది. సో ఖచ్చితంగా ఇలాంటి మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అందరు చూపు అటువైపు ఉంటుంది. ఐఐటి బాంబే ఓకేనా. సో కాబట్టి అటువంటి వాటిలో పెంచినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే మంచి ర్యాంకు అచీవ్ చేశారో, ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్రీమ్ స్టూడెంట్స్ బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో సీట్లు సాధించడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రైట్. నెక్స్ట్ వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటి నిలిచింది. బాంబే ఐఐటిలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291 ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. 291 ర్యాంకుతోనే ఫీమేలు, 67 ర్యాంకుతోనే మేలు అక్కడికే సీట్లు ఫిల్ అయిపోయినాయి అనమాట. ఓకే, మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీలో 5,000 లోపు ర్యాంకుల వరకు సీటు దక్కింది. అయితే విద్యార్థులు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఐఐటీలో 11,200 ర్యాంకు వరకు కూడా సీట్లు వచ్చాయి. ఇందాక చెప్పాను కదా, పాలక్కడ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ధార్వాడ్ కానీ, సో ఇవన్నీ కూడా కొంత స్టూడెంట్స్ యొక్క లాస్ట్ చాయిస్ అనమాట. అది ఈ కేటగిరీలో బిలాయ్ ఐఐటి ఉంది. ఓకే, ఇలాంటి ఐఐటీలో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. సో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే ఏవైతే లేటెస్ట్ గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో పెంచాలనేటువంటి ఆలోచన ఉంది. మరి వీళ్ళేమో రివర్స్ లో చెప్తున్నారు. ఎన్ఐటీస్ లో చూసినట్లయితే ఐఐటీలో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీలో ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ కు అంతకుముందు 1996 ర్యాంకు వరకు సీట్ వస్తే 2024లో 3,115 ర్యాంకు వరకు సీట్ వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4,000 ర్యాంకు వరకు కూడా సీట్ రావచ్చు అనమాట. సో కట్ ఆఫ్ పెరగడం అంటే ఇది ఎక్కువ ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం. ఓకేనా. అంటే ఎక్కువ ర్యాంక్ వరకు కూడా సీటు పెరిగింది ఏంటి దాని సెన్స్ ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అనమాట. రైట్. తర్వాత తిరుచిరాపల్లికి సంబంధించి ట్రిపుల్ బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతో సీట్లు ఆగిపోగా ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీలో 82% విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ ఎంచుకోగా 82% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏది కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫస్ట్ చాయిస్ గా ఇదే ఉంటుంది అన్నమాట, కంప్యూటర్ సైన్సే ఉంటుంది. రెండో ప్రాధాన్యత కూడా 80% ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది 6 రౌండ్ల తర్వాత 34,460 ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సిఎస్సి సీట్లు వచ్చాయి. ఇక్కడ వచ్చిన ర్యాంక్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఇది సిఆర్ఎల్ ర్యాంక్. సిఆర్ఎల్ ర్యాంక్ అంటే ఈ 34,462 ర్యాంక్ అంటే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి అనమాట. మెకానికల్ కు మాత్రం 55,000 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ సీట్లు కట్ ఆఫ్ గా ఉండింది. బయోటెక్నాలజీకి 45,000 వరకు సీట్లు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కట్ ఆఫ్ లో మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో ఇది డెఫినెట్ గా అయితే సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు సెషన్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయినా, ఆల్రెడీ సెషన్ 1 రాసినటువంటి స్టూడెంట్స్ అయినా సరే కొంత హోప్ అయితే పెట్టుకోండి. మీరు మీ హార్డ్ వర్క్ మీరు చేయండి, మీకు డెఫినెట్ గా సీట్లు అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి పర్సెంటేజ్ తో కూడా సీట్ రాదేమో అని చెప్పేసి మీరైతే పార్టిసిపేట్ చేయకుండా ఉండకండి. ఓకేనా. అండ్ రేపు రానున్నటువంటి జోసా అండ్ సీసాఫ్ కౌన్సిలింగ్ లో కూడా బిగ్ చేంజెస్ అయితే తీసుకురావడానికి అయితే ఎన్టీఏ ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ రౌండ్ ఉండడం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారనేటువంటి వాదన కూడా ఉండింది. చాలా మందికి ఆ రౌండ్స్ ఎలా జరుగుతాయి, ఏ రౌండ్ లో సీట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రీజ్ ఏంటి, ఫ్లోట్ ఏంటి, స్లైడ్ ఏంటి, ఈ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సీట్లు పోతాయి. అసలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట. సో మెంటర్షిప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఇలాంటివి తెలుస్తాయి. సో కొంతమంది ఏమో 1,000 రూపాయలు 2,000 రూపాయలు కాడ మెంటర్షిప్ కోసం ఆలోచించి లక్షలు వెచ్చించి చదువుతారు. కానీ బట్ ఈ 1,000-2,000 రూపాయల కాడ వెనకాడటం వల్ల స్టూడెంట్స్ కి చాలా నష్టం జరుగుతుంది అనమాట. సో అలాంటివి కూడా ఎన్టీఏ అయితే ఏది నష్టం విషయంలో ఎక్కువ రౌండ్ ఉండటం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారనేటువంటి కాన్సెప్ట్ లో కూడా థింక్ చేస్తుంది. అసలు యాక్చువల్ గా 2023 వరకు 6 రౌండ్లు ఉండేవి.
2024లో 5 రౌండ్లకు వచ్చింది. ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ 5 రౌండ్లే అనమాట. ఇప్పుడు వచ్చేసి 4 రౌండ్లకి చేస్తారంటే ప్రతిపాదన కూడా ఉండింది. సో కాబట్టి తక్కువ టైంలోనూ కూడా అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి గైడెన్స్ తీసుకొని మీరైతే జోసా అండ్ సీసా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు. మెంటర్షిప్ కావాలంటే మాత్రం నన్ను సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టండి. దాన్ని బట్టి మీరైతే నాతో మాట్లాడొచ్చు. ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు అనేది అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.